ఓం శాంతి. ఈరోజు మురళి 17/4/2022, రివైజ్ డేట్ 25/3/90, 25/3/1990 रिवाइज डेट। सर्व अनुभूतियों की प्राप्ति का आधार पवित्रता। सर्व अनुभूतुల प्राप्ति పొందడానికి ఆధారము పవిత్రత। आज स्नेह के सागर बाप दादा अपने चारों ओर के रूहानी बच्चों के रूहानी फीचर्स देख रहे हैं। ఈ రోజు స్నేహ సాగరుడైన బాప్ దాదా తన యొక్క నలువైపులా ఉన్న ఆత్మిక పిల్లల యొక్క ఆత్మిక రూపురేఖలు చూస్తున్నారు। हर एक ब्राह्मण बच्चे के फीचर्स में रूहानियत है, लेकिन नंबरवार है। ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల రూపంలో ఆత్మిక స్థితి ఉంది, కానీ నంబర్ వారీ ఉంది। క్యూంకి रूहानियत का आधार पवित्रता है। ఎందుకంటే ఆత్మిక స్థితి నంబర్ తేడా అవ్వడానికి కారణం ప్రతి ఒక్కరి ముఖంలో ఆత్మిక స్థితి నంబర్ వారికి కనిపించడానికి కారణం లేదా ఆత్మిక స్థితి తయారవటానికి ఆధారము పవిత్రత। संकल्प बोल और कर्म में पवित्रता की जितनी जितनी धारणा है, उसी प्रमाण रूहानियत की झलक सूरत में दिखाई देती है। సంకల్పాలు మాటలు మరియు కర్మలలో పవిత్రత ఎంతెంత ధారణ అయి ఉందో దాని అనుసారమే ఆత్మిక స్థితి యొక్క మెరుపు ముఖంలో కనిపిస్తుంది। దేని ద్వారా? పవిత్రత ఆధారంతో। బ్రాహ్మణ జీవన్ కి చమక్ పవిత్రత। బ్రాహ్మణ జీవిత యొక్క మెరుపు पवित्रता। निरंतर अतीन्द्रिय सुख और स्वीट साइलेंस का विशेष आधार है पवित्रता। निरंतर अतीन्द्रिय सुखము మరియు స్వీట్ సైలెన్స్కు నిరంతర అతీంద్రియ సుఖము అనుభవం చేయాలన్నా, మనం స్వీట్ సైలెన్స్ స్థితిని అనుభవం చేయాలన్నా దానికి విశేషమైన ఆధారము పవిత్రత। पवित्रता नंबर वन है, तो इन अनुभूतियों की प्राप्ति भी नंबर वन है। పవిత్రత పిల్లల్లో నంబర్ వారీగా అవ్వడం వలన, నంబర్ వారీగా ఉండడం వలన ఈ అతీంద్రియ సుఖము, స్వీట్ సైలెన్స్ ఇలాంటి అనుభూతుల ప్రాప్తి కూడా నంబర్ వారీగానే జరుగుతుంది। అగర్ పవిత్రత నంబర్ వన్ హే తో బాప్ ద్వారా అనుభూతికి ప్రాప్తి भी నంబర్ వన్ హే। ఒకవేళ పవిత్రత నంబర్ వన్లో మనలో ఉన్నట్లయితే బాబా ద్వారా అనుభూతుల యొక్క ప్రాప్తిలో కూడా నంబర్ వన్నే అనుభవం చేస్తాము। పవిత్రత की चमक स्वतः ही निरंतर चेहरे पर दिखाई देते हैं। పవిత్రత యొక్క మెరుపు స్వతహాగానే నిరంతరం వారి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది। పవిత్రతకి रूहानियत నయన్ సదా ही निर्मल दिखाई देंगे। ఒకవేళ పవిత్రత ఆధారంతో ఆత్మిక స్థితి మనలో తయారైతే వారి నయనాలు నిర్మలంగా కనిపిస్తాయి। सदा नयनों में रूहानी आत्मा और रूहानी बाप की झलक अनुभव होगी। सदा वार नयनाల్లో ఆత్మిక ఆత్మ, ఆత్మిక స్థితిలో ఉన్న ఆత్మ మరియు ఆత్మిక తండ్రి ఈ మెరుపు అనుభవం అవుతూ ఉంటుంది సదా వారి నయనాల్లో। आज बाप दादा सभी बच्चों की विशेष ये चमक और झलक देख रहे हैं। ఈరోజు బాప్ దాదా పిల్లలందరిలో విశేషంగా ఈ మెరుపు చూస్తూ ఉన్నారు। पवित्रता యొక్క आत्मिक स्थिति अने मेरुपु। आप भी अपनी रूहानी पवित्रता के फीचर्स को नॉलेज के दर्पण में देख सकते हो, क्योंकि विशेष आधार पवित्रता है। మీరందరూ కూడా మీలో ఆత్మిక పవిత్రత ఎంత ఉంది అనే మీ రూపాన్ని జ్ఞానం అనే దర్పణలో చూసుకోవచ్చు। ఎందుకంటే విశేష ఆధారం పవిత్రత ఆత్మిక స్థితికు। पवित्रता सिर्फ ब्रह्मचारी को नहीं कहा जाता, लेकिन सदा ब्रह्मचारी और सदा ब्रह्माचारी अर्थात ब्रह्मा बाप के आचरण पर हर कदम में चलने वाले पवित्रता అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, కానీ సదా బ్రహ్మచారి మరియు సదా బ్రహ్మ ఆచారి అంటే బ్రహ్మ బాబా యొక్క ఆచరణలో ప్రతి అడుగు నడిచేవారు బ్రహ్మచారి అంటారు। उसका संकल्प बोल और कर्म रूपी कदम नेचुरल ब्रह्मा बाप के कदम पर कदम होगा, जिसको आप फोर्थ स्टेप कहते हो। వారి యొక్క సంకల్పాలు మాటలు మరియు కర్మ అనే అడుగులు
నేచురల్గా బ్రహ్మా బాబా అడుగుల్లో అడుగు వేస్తూ ఉంటారు. దాన్ని మీరు ఫుట్ స్టెప్ అని అంటారు. అడుగులో అడుగు వేయడం. ఉన్కే హర్ కదమ్ మే బ్రహ్మా బాబా కా ఆచరణ దిగాయి దేగా అంటే వారి ప్రతి అడుగులో బ్రహ్మా బాబా యొక్క ఆచరణే కనిపిస్తూ ఉంటుంది. तो ब्रह्मचारी बनना मुश्किल नहीं, लेकिन ये मनवानी कर्म के कदम ब्रह्मचारी हो इस पर చెక్ करने की आवश्यकता है. కాబట్టి పవిత్రత అంటే ఒకటి బ్రహ్మచారి అవడం కష్టం కాదు, కానీ రెండోది ఉంది బ్రహ్మచారి. మనస వాచ కర్మ ప్రతి అడుగులో బ్రహ్మచారి అయి ఉండడము ఇది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మచారి కావడం ఈజీయే, కానీ అన్ని విషయాల్లో బ్రహ్మా బాబా సమానంగా ఆచరణ చేయటం ఇది కొంచెం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. और जो ब्रह्मचारी उनका चेहरा और चलन सदा ही अंतर्मुखी और అతీంద్రియ సుఖ వల్ల అనుభవం होगा. మరి ఎవరైతే బ్రహ్మచారిగా ఉంటారో వారి ముఖము మరియు నడవడిక సదా అతీంద్రియ సుఖం మరియు అంతర్ముఖిగా అతీంద్రియ సుఖంతో ఉండేవారిగా అనుభవం అవుతుంది వారి ముఖంలో. ఎవరు? బ్రహ్మ ఆచార్యగా తయారయ్యేవారు అంటే బ్రహ్మ బాబా సమానంగా ఆచరణ తయారు చేసుకునే వారిలో ఇది కనిపిస్తుంది. ఏకే సైన్స్ కే సాధन और ब्राह्मण जीवन में ही ज्ञान के साधन. तो ब्रह्माचार्य आत्मा साइंस के साधन व ज्ञान के साधन के आधार पर सदा सुखी नहीं होते, लेकिन साधनाओं को भी अपनी साधना के स्वरूप में कार्य में लाते. ఒకటి సైన్స్ సాధనాలు చూస్తున్నాం మనము, మరియు బ్రాహ్మణ జీవితంలో జ్ఞానం యొక్క సాధనం కూడా ఉంది. అంటే ఎవరైనా మనకి క్లాస్ చేయించారు, ఎవరైనా మనకి కామెంటరీ చేయించారు, ఎవరి సపోర్ట్ మన పురుషార్థంలో అది జ్ఞానం యొక్క సాధనాలు అంటారు. సైన్స్ సాధనాలు అంటే మీ అందరికీ తెలిసినటువంటివే కదా. కాబట్టి బ్రహ్మ ఆచార్య ఆత్మ ఎవరైతే ఉంటారో వారు సైన్స్ సాధనాలు కానీ జ్ఞానం యొక్క సాధనాల ఆధారం పైన కానీ సదా సుఖిగా ఉండే అనుభవం చేసుకుంటామని నిలబడరు. కానీ సాధనాలు ఉంటూ కూడా తమ యొక్క సాధనా స్వరూపంలో పురుషార్థ స్వరూపంలో ఉంటూ వాటిని ఉపయోగించుకుంటారు. ప్రాక్టికల్ దాని స్థితిలో ఉంటూ సాధనకు आधार नहीं बनाते, लेकिन अपने साधना के आधार से साधनों को कार्य में लाते. जैसे कोई ब्राह्मण आत्मा ये कभी कभी कहते हैं हमें ये चांस नहीं मिला, इस बात की मदद नहीं मिली, ये साथ नहीं मिला, इसलिए खुशी कम हो गई, अथवा सेवा का स्वयं का उमंग उत्साह कम हो गया. సాధనాల ఆధారాన్ని తయారు చేసుకోరు. వాళ్ళు ఉపయోగిస్తారు సాధనాలని, కానీ సాధనాలని ఆధారంగా తయారు చేసుకోరు. కానీ తమ సాధన అంటే పురుషార్థం ఆధారంతో సాధనాలను ఉపయోగిస్తారు జీవితంలో. ఎలాగైతే కొంతమంది బ్రాహ్మణ ఆత్మలు అప్పుడప్పుడు మాటల్లో ఉపయోగిస్తూ ఉంటారు, మాకు ఈ ఛాన్స్ దొరకలేదు, లేకపోతే ఈ ఛాన్స్ దొరికితే ముందుకెళ్ళేవాళ్ళం, మాకు ఈ విషయం యొక్క సహయోగం దొరకలేదు అనే భాష ఉపయోగిస్తూ ఉంటారు. అంటే సాధనాల మీద ఆధారపడినట్టు కదా. అది ఛాన్స్ మీద ఆధారపడ్డాం, ఎవరి సహయోగం మీద ఆధారపడ్డాం. వీళ్ళ తోడు వీళ్ళ సహాయం మాకు దొరకలేదు కదా ఫలానా అవసరమయ్యే సమయంలో, అందుకే నాకు ఖుషి తగ్గిపోయింది. అంటే బయట అంటే ఈ మన లోపల నుండి కాకుండా బయట ఉన్న స్థితి మీద ఆధారపడమే సాధనాల మీద ఆధారపడ్డం అంటారు. అందుకే ఖుషి తగ్గిపోయింది. మరియు సేవ యొక్క స్వయం యొక్క ఉల్లాస ఉత్సాహాలు తగ్గిపోయి వాళ్ళ తోడు వాళ్ళ సహాయం నాకు దొరకలేదు కదా ఇలా మాట్లాడుతూ ఉంటారు. पहले तो बहुत अतीन्द्रिय सुख था, उमंग उत्साह भी रहा, मैं और बाबा और कुछ दिखाई नहीं दिया. लेकिन मेजॉरिटी 5 वर्ष से 10 वर्ष के अंदर अपने में कभी कैसे अनुभव करने लगते हैं. इसका कारण क्या है? మొట్టమొదట్లో జ్ఞానంలో వచ్చిన మొట్టమొదట్లో చాలా అతీంద్రియ సుఖం అనుభవం అయ్యేది, ఉల్లాస ఉత్సాహాలు కూడా చాలా ఉండేవి నాకు. నేను మరియు బాబా తప్ప ఇంకేది నా ఆలోచనలో వచ్చేది కాదు, కనిపించేది కాదు. కానీ మెజారిటీ 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపల ఏమైపోతుంది, అప్పుడప్పుడు ఎలాగో అప్పుడప్పుడు ఇంకోలాగా అనుభవం అవడం జరుగుతుంది. అప్పుడప్పుడు బాగుంది స్థితి, అప్పుడప్పుడు బాగుండట్లేదు, అప్పుడప్పుడు
ఖుషి అతీంద్రియ సుఖం ఉంటుంది, ఉల్లాస ఉత్సాహాలు ఉంటుంది. అప్పుడప్పుడు పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటి? ఈ 5 ఏళ్ళ లోపల బాగానే ఉంది, జ్ఞానం యొక్క అనుభవం బాగా అయ్యేది, నశ ఉండేది, నాకు నేను బాగుండేవాడిని. ఇప్పుడు నాకు ఆ స్థితి అనుభవం కావట్లేదు. దీనికి కారణం ఏంటి? पहले वर्ष से 10 वर्ष में उमंग उत्साह 10 गुना बढ़ना चाहिए ना, लेकिन कम क्यों हो गया? జ్ఞానంలో వచ్చిన మొదటి సంవత్సరం నుండి 10 సంవత్సరాలు గడిచేటప్పటికి మీలో ఉన్న ఉల్లాస ఉత్సాహాలు 10 రెట్లు పెరగాలి కదా, తగ్గిపోయింది అంటున్నారు. దీనికి కారణం ఏంటి? పెరగడానికి బదులు తగ్గిపోవటానికి కారణం ఏంటి? उसका कारण यही है कि साधना की स्थिति मेरे साधनों को कार्य में नहीं लगाते. దీనికి కారణం ఏంటంటే సాధన అంటే పురుషార్థం యొక్క స్థితిలో ఉంటూ సాధనాలను కార్యంలో ఉపయోగించట్లేదు. कोई ना कोई आधार को अपनी उन्नति का आधार बना देते और वो आधार हिलता है तो उमंग उत्साह भी हिल जाता है. ఏదో ఒక ఆధారాన్ని తమ ఉన్నతి తాము పొందడానికి ఏదో ఒక ఆధారాన్ని తయారు చేసుకుంటున్నారు. ఎవరో నాకు తోడున్నారు, ఎవరో నాకు సహాయం ఇచ్చారు, ఎవరో ప్రశంసిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపారు, లేదా ఏదో ఇది సాధనాలు అంటారు. బట్ జ్ఞానం యొక్క సాధనాలు అంటే ఇది, సైన్స్ సాధనాలు అంటే మనం ఉపయోగించే సాధనాలు. ఏదో ఒక ఈ సాధనాలు ఆధారంగా తయారు చేసేసుకుంటున్నారు. ఏదో ఒక ఆధారము తమ ఉన్నతికి ఆధారంగా తయారు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక ఆధారాన్ని తీసుకొని ముందుకెళ్ళడము అనేది అలవాటు అయిపోయిందో, ఆ ఆధారం కదిలిపోయింది అనుకోండి, ఉదాహరణకి ఎవరైనా మనకి సపోర్ట్ ఇస్తున్నారు, తోడిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళే ఒకవేళ కదిలిపోతే వాళ్ళ పురుషార్థం, మనలో ఉన్న ఉల్లాస ఉత్సాహాలు కూడా కదిలిపోతూ ఉన్నాయి. जैसे आधार लेना कोई बुरी चीज़ नहीं, लेकिन आधार कोई फाउंडेशन बना देते हैं. ఆధారం తీసుకోవటం చెడ్డ వస్తువేం కాదు, అది అంటే చెడ్డ పనేం కాదు. కానీ ఆ ఆధారాన్నే మీ ఫౌండేషన్గా తయారు చేసేసుకున్నప్పుడు మీరు మోసపోతారు. बाप बीच से निकल जाता है और आधार को फाउंडेशन बना देते. इसलिए हलचल क्या होती है, ये होता तो ऐसा नहीं होता, ये होगा तो ऐसा होगा, ये तो बहुत आवश्यक है, ऐसे अनुभव होने लगता है. బాబా మధ్య నుండి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఈ టెంపరీ ఆధారాలను ఒక ఫౌండేషన్గా తయారు చేసేసుకుంటున్నారు పురుషార్థంలో. అందువలన అలజడి ఎలా వస్తుంది తెలుసా? అది మనం అంటూ ఉంటాం, ఇలా జరిగితే ఇలా ఉంటే ఇది ఇలా జరగకపోయేది నా విషయంలో, ఇది ఇలా ఉన్నట్లయితే ఇలా అయ్యేదేమో, ఇది నాకు చాలా అవసరము, అది నాకు దొరకట్లేదు, ఇలాంటి అనుభవం అవుతూ ఉంటుందన్నమాట. డిస్టర్బ్ అవడం లోపల నుండి స్థితి. साधना और साधन का बैलेंस नहीं रहते. साधनों की तरफ बुद्धि ज़्यादा जाती. సాధన అంటే పురుషార్థం మరియు సాధనాలు ఇది బ్యాలెన్స్ ఉండట్లేదు. సాధనాల వైపు ఎక్కువ బుద్ధి వెళ్ళిపోతుంది. साधना की तरफ बुद्धि कम हो जाती. इसलिए कोई भी कार्य में सेवा में बाप की ब्लेसिंग अनुभव नहीं करते. సాధన అంటే స్థితి, పురుషార్థం, దాని మీద బుద్ధి తక్కువ ఉంటుంది, సాధనాల మీద ఎక్కువ బుద్ధి వెళ్ళిపోతుంది. అందుకే ఏ కార్యంలోనైనా సేవలోనైనా బాబా బ్లెస్సింగ్స్ అనుభవం కావట్లేదు. और ब्लेसिंग का अनुभव न होने के कारण साधन द्वारा सफलता मिल जाती तो उमंग उत्सव बहुत अच्छा रहता, और सफलता कम होती तो उमंग उत्सव भी कम हो जाता है. ఈ బ్లెస్సింగ్స్ అనుభవం కాని కారణంగా సాధనాల ఆధారంతో సఫలత దొరికినప్పుడు, సాధనాలంటే అర్థమైంది కదా, కేవలం సైన్స్ యొక్క సాధనాలే కాకుండా జ్ఞానం యొక్క సాధనాలు, ఎవరి తోడు, ఎవరి సహాయం, ఎవరి ఎంకరేజ్మెంట్, ఈ సాధనాలు ఉన్నప్పుడు సఫలత దొరికి ఉల్లాస ఉత్సాహాలు చాలా బాగుంటున్నాయి. మరియు సఫలత ఎప్పుడైతే తక్కువ కనిపిస్తుందో ఉల్లాస ఉత్సాహాలు కూడా తగ్గిపోతున్నాయి వారిలో. సాధన అర్థాత్ శక్తిశాలి యాద్. ఇక్కడ సాధన పురుషార్థం అంటే ఏంటి? శక్తిశాలి స్మృతి. నిరంతర బాప్ కే సాత్ దిల్ కా సంబంధ్. ఇంకా సాధన అంటే ఏంటి? ఒకటి శక్తిశాలి స్మృతి, రెండు నిరంతరము బాబాతో మన హృదయం యొక్క సంబంధం
జోడించుకొని ఉండడం. साधना इसको नहीं कहते कि सिर्फ योग में बैठ गई है, लेकिन जैसे शरीर से बैठती हो वैसे दिल मन बुद्धि एक बाप की तरफ बाप के साथ साथ बैठ जाए. शरीर बल यहाँ बैठा लेकिन मन एक तरफ बुद्धि दूसरे तरफ जा रही है, दिल में और कुछ आ रहा है, तो इसको సాధన नहीं कहते. సాధన అంటే అర్థము ఏంటి? యోగంలో కేవలం కూర్చున్నాము అనేదే కాదు, శరీరంతో కూర్చున్నాము కానీ మనస్సు హృదయము బుద్ధి అన్నీ ఒక బాబా వైపే కూర్చొని ఉండాలి. అవి కూడా బాబా తోడులోనే, అటు ఇటు భ్రమించకుండా. శరీరం భలే ఇక్కడ కూర్చుంది, శరీరంతో నేను కూర్చున్నాను, కానీ శరీరం ఇక్కడ, మనస్సు ఇంకోవైపు. మనసు ఒకవైపు ఉంటే బుద్ధి ఇంకోవైపు, మరి హృదయంలో ఇంకేదో నడుస్తుంది అంటే దీన్ని సాధన అని అనరు. పురుషార్థం సాధనలో ఉన్నారని అనరు. मन बुद्धि दिल और शरीर चारों ही साथ साथ बाप के साथ समान स्थिति में रहे, ये है यथार्थ साधना. మనస్సు బుద్ధి హృదయము మరియు శరీరము నాలుగు కూడా ఒకే సమానంగా బాబా తోడులో సమాన స్థితి అనుభూతిలో ఉండాలి. దీన్ని यथार्थ साधना अंटार. समझा? अगर यथार्थ साधना नहीं होती तो फिर ఆరాధన చల్తి. ఒకవేళ యథార్థమైన సాధన జరగట్లేదు మనలో అంటే ఆరాధన నడుస్తుంది. అంటే అడగటము, అర్థించటము. पहले भी सुना है, कभी तो याद करते लेकिन कभी फिर फरियाद करते. అడగటమునే బాబా లాంగ్వేజ్లో ఏమంటున్నారు? ఫిర్యాదు. ముందు కూడా బాబా చెప్పారు కదా, అప్పుడప్పుడు బాగా జ్ఞాపకం స్మృతి అనే దానిలో ఉంటున్నారు. అప్పుడప్పుడు బాబాని జ్ఞాపకం చేయడానికి బదులు ఫిర్యాదుల్లోనే టైం పాస్ చేస్తూ ఉంటారు. याद में फिर याद की आवश्यकता नहीं. साधना वाले का आधार सदा बाप ही होता है, और जहाँ बाप है वहाँ सदा बच्चों की उड़ती कला है. कम नहीं होगा लेकिन अनेक गुना बढ़ता जाएगा. బాబా స్మృతి కరెక్ట్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫిర్యాదులనే అవసరం ఉండదు. బాబాకు ఇంకా అది ఇది ఫిర్యాదులు చేసే స్థితి అవసరం ఉండదు. సాధన అనే దానిలో ఉండేవారు ఆధారం, సాధన కరెక్ట్గా చేసుకునే వారి ఆధారం సదా బాబాయే ఉంటారు. అప్పుడే వారి సాధన కరెక్ట్గా ఉంటుంది కదా. మరి ఎక్కడైతే బాబా ఉంటారో అక్కడ సదా పిల్లలది ఎగిరే కలలే ఉంటుంది, ఎప్పుడు తక్కువ కాదు వారిలో ఉత్సాహం. అనేక రెట్లు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళ ఉల్లాసోత్సవం. ఎక్కడైతే బాబాయే ఆధారంగా ఉన్నారో వారి పురుషార్థంలో, వారి సాధనలో. కభీ ఊపర్ కభీ నీచే ఇస్మే థకావట్ హోతీ హై. అప్పుడప్పుడు పైకి వెళ్ళిపోతుంది నా స్థితి, అప్పుడప్పుడు కిందకు వచ్చేస్తుంది. అంటే దీనిలో కూడా అలసట అనేది ఫీల్ అవుతాం మనము. పురుషార్థంలో అలసట కలుగుతుంది. आप कोई भी हलचल के स्थान पर बैठो तो क्या होगा? ट्रेन में बहुत हिलने से थकावट होती है ना. कभी बहुत उमंग उत्साह में उड़ते, कभी बीच में रहते, कभी नीचे आ जाते तो हलचल हो गई ना, इसलिए या थक जाते या बोर हो जाते हो. फिर सोचते हैं क्या ऐसे ही चलना है. ఏదైనా కదిలే స్థానంలో మీరు కూర్చుంటే మీకు ఏమనిపిస్తుంది? ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చాలా కదులుతూ ఉంటే అలసట కలుగుతుంది కదా. అప్పుడప్పుడు చాలా ఉల్లాస ఉత్సాహాల్లో ఎగరడము, అప్పుడప్పుడు మధ్యస్థ స్థితిలో ఉండడం, అప్పుడప్పుడు కిందకి పూర్తిగా డౌన్ అయిపోవడం. అంటే ఇదేంటి మరి? కదలడమే కదా. ఇలా మీ స్థితి అప్ డౌన్ కావడం వలన అలసట అయినా కలుగుతుంది, లేదా బోర్ అయినా కలుగుతుంది. ఇప్పుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏంటి ఇలాగే నడవాలా, ఎన్ని సంవత్సరాలు ఉంటే జ్ఞానంలో అలా ఇంతేనా అని అనిపిస్తూ ఉంటుంది.
लेकिन जो साधना द्वारा बाप के साथ है उसके लिए संगम युग पर सब नया ही नया अनुभव होता है। हर घड़ी में, हर संकल्प में नवीनता, क्योंकि हर कदम में उड़ती कला अर्थात प्राप्ति में प्राप्ति होती रहती, हर समय प्राप्ति है। కానీ ఎవరైతే సాధన ద్వారా బాబా తోడు యొక్క అనుభవంలో ఉంటారో, యథార్థ సాధనలో ఉంటారో, వాళ్ళ కోసమైతే సంగమీగలు అంత కొత్త, అతి కొత్తయి. ప్రతిక్షణ ప్రతి సంకల్పంలో అంత నవీనతయే అనుభవం అవుతూ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా నాకు ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతున్నాయి, ఇంకా నాలో అనుభవం అనేది పెరుగుతుంది, కొత్త కొత్త అనుభవాలు. ఎందుకంటే ప్రతి అడుగులో ఎగిరి కళలే ఉంటాయి బాబా ఆధారమే పురుషార్థంలో ఉన్నప్పుడు. అంటే ప్రాప్తియే ప్రాప్తి, ప్రతి సమయంలో ప్రాప్తి ఉంటుంది వారి ఎదురుగా. संगम युग में हर समय बाप वर्षे और वरदान के रूप में प्राप्ति कराते हैं. సంగమ యుగంలో ప్రతి సమయంలో బాబా వారసత్వం మరియు వరదానం రూపంలో ప్రాప్తులు కలిగిస్తూ ఉన్నారు మనకి. तो प्राप्ति में खुशी होती है और खुशी में उमंग उत्साह बढ़ता रहेगा. ప్రాప్తి లేకుండా లేదు కదా, ప్రతి సమయంలో బాబా ఏం చేస్తున్నారు, వారసత్వం వరదానం ఈ రెండు ఇస్తూనే ఉన్నారు. ప్రాప్తి ఉన్న చోట ఖుషి ఉండాలి కదా, మరి ప్రాప్తి దొరుకుతూ ఉంటాయి, ఖుషి ఉంటే ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి. कम हो नहीं सकता, उल्लास उत्साह तగ్గవు. चाहे माया भी आए तो भी विजय बनने की खुशी होगी, क्योंकि माया पर विजय प्राप्त करने के नॉलेजफुल बन गई हो. ఒకవేళ మాయ వచ్చినా కూడా, మాయ వచ్చింది విజయిగా అయిపోయాము, ఈ ఖుషి ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఎందుకంటే మాయ పైన విజయం పొందే నాలెడ్జ్ఫుల్ అయిపోయారు కదా మీరు. మాయ ఏంటి, దాని మీద ఎలా విజయం పొందాలి, జ్ఞానము అర్థమైపోయింది కదా. तो 10 साल वालों को 10 गुना, 20 साल वालों का 20 गुना हो रहा है. तो कहने में ऐसे आता, लेकिन है तो अनेक गुना. కాబట్టి ఎలా ఉంది మీ పురుషార్థం, మీ సాధన? 10 సంవత్సరాల జ్ఞానంలో నడుస్తున్నందుకు 10 రెట్లు ఇంకా నాకు ఎగిరే కళలు, ఉల్లాస ఉత్సాహాలు పెరిగింది. 20 సంవత్సరాలు నడుస్తున్న కారణంగా 20 రెట్ల నాల పెరుగుతూ ఉంది అంటారా? చెప్పుకోవటానికి సంఖ్య చెప్పుకుంటాం కానీ అనేక రెట్లే పెరగాలి ఇంకా అని చెప్తున్నారు బాబా. अब इस वर्ष में क्या करेंगे? उमंग उत्साह तो बाप द्वारा मिली हुई आपकी अपनी जायदाद है. बाप की प्रॉपर्टी का अपना बनाए तो प्रॉपर्टी को बढ़ाया जाता है, ये कम किया जाता है. इस वर्ष विशेष 4 प्रकार की सेवा पर अटेंशन अंडरलाइन करना. ఈ సంవత్సరం ఏం చేస్తారు? బాబా ద్వారా ఉల్లాస ఉత్సాహాలు మీకు ఆస్తిగా దొరికాయి, ఉండనే ఉంది. అయితే బాబా ఇచ్చే ఆస్తిని మీదిగా, మీ సొంతంగా తయారు చేసుకున్నారా? ఆస్తిని పెంచుకుంటారా, ఖర్చు పెట్టి తగ్గిస్తారా? ఎవరైనా ఆస్తి దొరికాక పెంచుకుంటారా, తక్కువ చేసుకుంటారా? ఈ సంవత్సరం విశేషంగా 4 రకాలైన సేవ పైన అటెన్షన్, దీనికి అండర్లైన్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. 4 రకాలైన సేవకు అండర్లైన్ చేయండి. పहले नंबर है స్వకి సేవ. మొదటిదేంటి? స్వయం యొక్క సేవ. दूसरा विश्व की सेवा. రెండోది విశ్వ సేవ. तीसरा मनसा सेवा. మూడోది मनसा सेवा. एक है वाणी द्वारा सेवा, दूसरी मनसा सेवा भी विशेष है. मनसा సేవ అని ఎందుకు చెప్తున్నారు బాబా? వాచా సేవ ఉంది, రెండోది విశేషమైంది మనసా సేవ కూడా ఉంది. చౌథ యజ్ఞ సేవ, నాలుగోది యజ్ఞ సేవ. ఈ 4 రకాలైన సేవకు అండర్లైన్ పెట్టుకోండి. స్వసేవ, విశ్వసేవ, मनसा सेवा, यज्ञ सेवा. जहाँ भी हो, जिस भी सेवा स्थान पर हो, वो सब सेवा स्थान यज्ञ कुंडी है. మీరు ఎక్కడున్నా, ఏ సెంటర్లో ఉన్నా ఆ సెంటర్లన్నీ యజ్ఞ కుండాలే. ऐसा नहीं कि सिर्फ मधुबन यज्ञ है और आपके स्थान यज्ञ नहीं है. तो यज्ञ सेवा अर्थात कर्मणा द्वारा कुछ न कुछ सेवा जरूर करनी चाहिए. కేవలం మధుబనే యజ్ఞము, మనం ఉండే స్థానం, మన సెంటర్ యజ్ఞం కాదేమో అనుకోకండి. కాబట్టి సెంటర్లో వచ్చి కర్మణ సేవ చేసిన ఏమంటారు? యజ్ఞ సేవ.
యజ్ఞ సేవ అంటే కర్మణ ద్వారా ఏదో ఒక సేవ తప్పకుండా చెయ్యాలి. बाप दादा के पास सेवा के 3 प्रकार के खाते सबके जमा होते. బాప్ దాదా దగ్గర అందరిది 3 రకాలైన సేవా ఖాతా జమ అవుతూ ఉంటుందంట. ఏంటి ఆ 3 రకాలు? మనస, వాచ ఆర్ కర్మణ. తన, మన ఆర్ ధన. మనస, వాచ మరియు కర్మణ 3 రకాలైంది కదా. అలాగే తనువు, మనస్సు మరియు ధనము, ఈ మూడు రకాల ఖాతా బాబా చూస్తూ ఉంటారంట. పిల్లల్ని వేస్తూ ఉంటారు రోజు మార్కులు. कई ब्राह्मण सोचते हैं हम तो धन से सहयोगी नहीं बन सकते, सेवा नहीं कर सकते, क्योंकि हम तो समर्पण ही धन कमाते नहीं, तो धन से सेवा कैसे करेंगे. కొంతమంది బ్రాహ్మణులు ఆలోచిస్తారు అంట, మేము సమర్పణ అయిపోయాం కదా బాబా సేవలో, మేమేమి జీతం తెచ్చుకొని సంపాదన చేసి బాబా సేవలో ధనం పెట్టడం అనేది జరగట్లేదు కదా, మరి ధన సేవ అనే సబ్జెక్టు మాది ఎలా తయారవుతుంది, ధన సేవ ఎలా చేయగలం, బాబా సేవల జీవితం अर्पिంచేసినప్పుడు. लेकिन समर्पित आत्मा अगर यज्ञ के कार्य में इकोनॉमी करती है अपने अटेंशन से, तो जैसे धन की इकोनॉमी की, वो इकोनॉमी वाला धन अपने नाम से जमा होता है. ये सूक्ष्म खाता है. ఒకవేళ కానీ సమర్పణ అయిపోయిన ఆత్మ, సమర్పణ అయిపోయిన అక్కీలు కానీ అన్నీలు కానీ యజ్ఞం యొక్క కార్యంలో తమలో తాము స్వతహాగా అటెన్షన్ కలిగి ఉంటూ పొదుపుగా నడుచుకుంటే, అంటే ధనము పొదుపు అయింది వాళ్ళ కారణంగా యజ్ఞంలో, అంటే అది వాళ్ళు బాబా సేవలో పెట్టుకున్నట్టే వాళ్ళ పేరున అది జమ అయిపోతుంది, ధన సేవ చేసినట్టు. 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 8 రూపాయలు ఖర్చు అయ్యింది మన కారణంగా, 5 రూపాయలు కూడా ఖర్చు అయ్యింది, 5 రూపాయలు మిగిలింది బాబా యజ్ఞానికి, అంటే ఆ 5 రూపాయలు ఎవరైతే దానికి అలాంటి యుక్తి తయారు చేశారో వాళ్ళకి 5 రూపాయలు వాళ్ళ పేరు వాళ్ళు వేసినట్టు జమ అయిపోతుంది సమర్పణ అయిన ఆత్మల్లో. మమ్మ అదే కదా ఫాలో అయ్యారు. మమ్మ ఏ ధనం తేలేదు కానీ పొదుపు పైన అటెన్షన్ పెట్టేవారు. ఇది సూక్ష్మంగా ఖాతా ఎలా తయారవుతుంది, డైరెక్ట్గా వాళ్ళు ధనం తెచ్చి ఇవ్వకపోయినా. अगर कोई नुकसान करता है तो खाते में बोझ जमा होता है, और इकोनॉमी करते तो उसका धन के खाते में जमा होता है. ఒకవేళ ఎవరైనా యజ్ఞం యొక్క ధనం నుండి నష్టపరిచేలాగా నడుస్తారు బాబా యజ్ఞ ధనంలో, వారిపైన బరువు అనేది పెరుగుతుంది. ఎవరైతే పొదుపుగా ఖర్చు చేసుకుంటూ వెళ్తారో వారిది ధనం యొక్క ఖాతాలో వారి మార్కులు వారికి జమ అవుతాయి. యజ్ఞక ఏకేక్ కణ ముహర్కే సమాని. ఎందుకంటే యజ్ఞంలో ఉన్న ఒక్కొక్క పైసా, ఒక్కొక్క మెతుకు, ఒక్కొక్క బంగారు నాణ్యంతో సమానమైనది. अगर यज्ञ की दिल से दिखावे से नहीं इकोनॉमी करते तो उसकी मुहरे इकट्ठे होती रहती है. ఒకవేళ యజ్ఞం యొక్క ధనాన్ని హృదయం నుండి మన తపనతో జాగ్రత్తగా నడిపిస్తే, ఏదో బయటకు చూపించుకోవడానికి కాదు, లోపల నుండి ఇది బాబాది కదా, బాబా యొక్క ధనం కదా, బాబా యొక్క ధనం కదా, ఆ లోపల నుండి ఒక అటెన్షన్ ఉంటూ చేస్తారే, అలా ఎవరైతే ఎకానమీ చేస్తారో వారివి నాణాలు పోగి అవుతూ ఉంటాయి సత్యుగం కోసం. ధన సేవలో పోగైపోతూ ఉంటుంది వారిది మార్కులు. दूसरी बात, अगर समर्पित आत्मा सेवा द्वारा दूसरे के धन को सफल कराती है तो उसमें से उसका भी शेयर जमा होता है. इसलिए सभी का 3 प्रकार का खाता है. ఇంకా రెండో విషయం ఏంటి, ఒకటి బాబా యజ్ఞంలో ఉన్న ధనం సమర్పిత ఆత్మల చేతి ద్వారానే ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు క్లాస్కి వచ్చే వాళ్ళందరూ బండారీలో వేస్తారు, లేదా చేతికి ఇస్తారు, అకౌంట్లో వేస్తారు. అదంతా
మేనేజ్ చేసి ఖర్చు చేసే వాళ్ళు సమర్పిత ఆత్మలే కదా. ఆ ఖర్చు చేయటంలో అటెన్షన్ పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెడితే అది కూడా ఆ అటెన్షన్తో ఖర్చు పెట్టింది. కొంతమంది పొదుపు అంటారు, పొదుపుకి డబల్ ఖర్చు కూడా అవుతుంది. అది కూడా కరెక్ట్ డిసిజన్ ఉండాలి మనకి. ఇది పొదుపు చేస్తుందని కరెక్టే, కానీ ఇది ఫ్యూచర్లో మళ్ళీ ఇది డబల్ ఖర్చు కాకూడదు. అది కూడా ఇలా మనం జాగ్రత్త పెట్టుకుని బాబా ధనాన్ని మనం ఉపయోగిస్తే అది మన ధన ఖాతాలో జమ అవుతుంది. రెండో యుక్తి బాబా ఏం చెప్తున్నారంటే సమర్పిత ఆత్మలకు, మీరు చేసిన సేవ ద్వారా ఇతరులు ఎవరైనా వాళ్ళ ధనాన్ని వాళ్ళు సఫలం చేసుకుంటే, మీరిచ్చే మోటివేషన్, మీరు ఇచ్చేటటువంటి జ్ఞానము అంతలాగా అర్థమయ్యి వాళ్ళలో ఒక సమర్పణ భావన కలిగి వారు ధనసేవ చేసుకోవటంలో ముందుకొస్తే ఆ షేర్ కూడా మీకు వచ్చేస్తుంది. అందుకే బాబా ఏమంటారు, కుమారీలో మీరు సంపాదిస్తే 20,000 తెస్తారు, 10,000 తెస్తారు, 50,000 తెస్తారు. అదే మీరు ఒక 10 మందిని కానీ సమర్పణ భావం తీసుకొస్తే 20 లక్షలే బాబాకు చేయించవచ్చు సేవ కదా. అది జమ అయిపోతుంది, అంత సేవ మనం చేసినట్టు దానిలో షేర్ మనకు వచ్చేస్తుంది. అందువలన అందరి లిస్టు కూడా సమర్పితాత్మలైనా బయట నుండి విద్యార్థులుగా వచ్చే వాళ్ళైనా అందరికీ ఈ 3 రకాలైన ఖాతా ఈ విధంగా బాబా మార్కులు వేస్తారంట. సమర్పితాత్మలకు కూడా ఈ విధంగా మార్కులు వేస్తారంట. तीनों खाते की परसेंटेज अच्छी होनी चाहिए. ఈ 3 ఖాతాల యొక్క పర్సంటేజ్ మంచిగా ఉండాలి అంటున్నారు బాబా. कोई समझते हैं हम तो वाचा सेवा में बहुत बिजी रहते हैं, हमारी ड्यूटी ही वाचा की है. मनसा और कर्माना में परसेंटेज कम होती, लेकिन ये भी बहाना चलेगा नहीं. కొంతమంది అంటారంట వాచా సేవ చాలా బిజీ ఉంటుంది, అలా కోర్సులు చెప్పాలి, క్లాసులు చెప్పాలి, వాచా వాచా వాచా. మనసా సేవ చేద్దామంటే కూర్చొని నాకు టైం ఉండదు. అలాగే ఇంకేదైనా కర్మణా సేవ చేద్దాం, వంట చేద్దాం, లేకపోతే వడ్డిద్దాం, లేకపోతే క్లీనింగ్ చేద్దాం అంటే నాకు టైం దొరకదు. జ్ఞానం చెప్పే సేవల్లోనే అయిపోతుంది. మనసా కర్మణా సేవ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది అందుకే అని అంటారే. ఇది కూడా సాకులు నడవవు. బాబా ఏమీ ఎక్స్క్యూజ్ ఇవ్వరు. వాచా సేవలో బిజీ అయిపోయినందుకే కర్మణ సేవ చేయలేకపోతున్నానంటే. वाणी के समय अगर मनसा और वाचा की इकट्ठी सेवा करे तो क्या रिजल्ट होगी. मनसा और वाचा इकट्ठी सेवा हो सकती है. వాచా సేవ చేసినప్పుడే మనసాతో కూడా బాబాతో కనెక్ట్ అయి ఉండడము, ఆ ఆత్మలకి మనం వైబ్రేషన్స్ ఇచ్చేస్తూ ఉండడము, వాచా సేవ చేస్తూ జ్ఞానం చెప్తూనే మనం ఇన్నాళ్ళు చేసిన పురుషార్థం యొక్క వైబ్రేషన్స్ ఉన్నాయి కదా. బాబా ఈరోజు చెప్పారు పవిత్రత యొక్క ఆత్మిక స్థితి మీ నయనాల్లో నిర్మలత అనే రూపంలో వాళ్ళకి ఇన్స్పైర్ చెయ్యాలి. అలా ఇవన్నీ కూడా మనసా స్థితి మంచిగా ఉంటే వాళ్ళకి వైబ్రేషన్స్ టచ్ అవుతూ ఉంటాయి మన నుండి. బాబాతో కూడా కనెక్ట్ అయి ఉంటూ మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడతాము, జ్ఞానం చెప్తూ ఉంటాము, కానీ మధ్యలో బాబాని కూడా తోడు అనుభవం చేసుకుంటూ బాబాకి కూడా ఈ సేవా బాధ్యత బాబా చేస్తున్నారని ఇలా మనస వాచ రెండు కంబైన్డ్ చేసి సేవ చేశారనుకోండి, అప్పుడు రిజల్ట్ ఏముంటుంది తెలుసా? చేయగలరా అసలు ఇలాగా కంబైన్డ్ చేసి? లేకిన్ వాచా సహజే మనసా మే అటెన్షన్ దేనికి బాతే. చేయగలరా అంటే వాచా సేవ ఈజీ, కానీ వాచాతో జ్ఞానం చెప్తూ మనస స్థితి అది పవర్ఫుల్ స్థితి ఉండడానికి బాబాతో కనెక్ట్ అయ్యి దానికైతే మీకు మీరు అటెన్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వాచా సేవకి బాబా కూడా హెల్ప్ చేస్తారు కదా. ఎదురుగా ఉన్న వాళ్ళు బాగా వినేవాళ్ళు అయితే మనకి చెప్పే స్థితి లేకపోయినా బాబా పాయింట్స్ ఇచ్చేసి చెప్పించేస్తారు. కానీ మనస స్థితి మాత్రం మీది మీరే బాబాతో జోడించుకోవటం, పవర్ఫుల్ స్థితి ఉండడం, అది మీది మీరే తయారు చేసుకోవాలి. అది బాబా చేయరు. కాబట్టి మనసా సేవ కూడా వాచా సేవలో కంబైన్డ్ అయి జరగాలంటే దానికి అటెన్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. इसलिए वाचा का तो జమా హో జాతా లేకిన్ మనసా కా ఖాతా ఖాళీ రహ జాతా. అందుకే వాచా సేవలో మార్కులు జమ అయిపోతున్నాయి, మనసా సేవ అనే సబ్జెక్టుకి వచ్చేటప్పటికి ఖాళీగా ఉంటుందంట.
और वाचा में तो बाप से भी सभी होशियार हो। देखो आजकल बड़ी दादियों से अच्छे भाषण छोटे छोटे करते, क्योंकि न्यू ब्लड है ना, पहले आगे जाओ, बाप दादा खुश होते। लेकिन मनसा का खाता खाली रह जाएगा, क्योंकि हर खाते के 100 మార్క్స్ हैं। వాచా సేవలో ఆలోచిస్తే బాబా కన్నా అందరూ తెలివైన వారే. చూడండి, ఈ రోజుల్లో చిన్న చిన్న అక్కయ్యలు పెద్ద దాదీల కన్నా బాగా ఉపన్యాసం ఇచ్చేవాళ్ళగా ఉన్నారు. ఎందుకంటే కొత్త రక్తం కదా, బుద్ధి కూడా షార్ప్గా ఉంటుంది. మరి ముందుకెళ్ళండి, కాదనలేదు. ఎవరెంత ముందుకెళ్తే అంత ఛాన్స్ తీసుకుని వెళ్ళండి. బాబా కూడా ఖుషి అవుతారు ముందుకెళ్తున్నారంటే. మన పైన ఉన్న దాదీలు, ఎవరిపైన ఉన్న పెద్ద అక్కలు వాళ్ళని చూసి ఖుషి అవుతారు. భలే తయారవుతున్నారు, ముందుకెళ్తున్నారు అని. మంచిదే. కానీ లోపల మనసస్థితి యొక్క ఖాతా ఖాళీ అయిపోతూ ఉండడం అది జరగకూడదు. ఎందుకంటే ప్రతి ఖాతాకు 100 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాచా సేవ చేసేసాను అయిపోయింది కదా అంటే అవ్వదు. మనసా సేవ అనే ఖాతాకు కూడా మార్కులు పడాలి. మరి सिर्फ स्थूल सेवा को कर्मणा सेवा नहीं कहते। कर्मणा अर्थात संगठन में संबंध संपर्क में आना, ये कर्म के खाते में जमा हो जाता है. అలాగే కర్మణా సేవ అంటే కేవలం స్థూలమైన సేవలు చేస్తేనే కర్మణా సేవ అనుకోకండి. అది ఉన్నప్పుడు అది చేస్తాం, లేనప్పుడు కర్మణ అంటే 10 మందితో సంఘటనలో సంబంధ సంపర్కంలో కలిసి పాల్గొనడం, ఇది కూడా కర్మణా సేవ అనే ఖాతాలోకి వెళ్ళిపోతుంది. నడిచి వస్తారు సెంటర్కి రోజు మీరు మురళి వినడానికి, నడిచో బండి మీదో, కానీ అందరూ చూస్తారు వీళ్ళు రోజు ఫలానా చోటకి వెళ్తున్నారు, ఏదో నేర్చుకుంటున్నారు. ఇది కూడా కర్మణా సేవలోకి వస్తుంది, సంబంధ సంపర్కంలో రావడము. तो कईयों के तीनों खाते में बहुत फ़र्क है और वे खुश होते रहते कि हम बहुत सेवा कर रहे, बहुत अच्छे. కొంతమందిని ఈ 3 ఖాతాలు చూస్తే చాలా తేడాగా ఉన్నాయి. ఒకటి 100 ఉంటే ఒకటి చాలా లేకపోవడం, మైనస్, అలాగా బ్యాలెన్స్ అయ్యి లేవు. కానీ ఖుషి అయిపోతుంటారంట, మేము చాలా బాగున్నాం, మంచి సేవ చేసేస్తున్నాం అని. తెలీదు సూక్ష్మంగా చెక్ చేసుకోవడం. खुश भले रहो लेकिन खाता खाली में नहीं रहना चाहिए, क्योंकि बाप दादा तो बच्चों के स्नेही है ना. फिर ऐसा उल्हाना नहीं देना कि हमको इशारा भी नहीं दिया गया कि ये भी होता है. उस समय बाप दादा ये पॉइंट याद कराएगा, टीवी में चित्र सामने आ जाएगा. इसलिए इस वर्ष सेवा भले बहुत करो, लेकिन ये 3 प्रकार के खाते और 4 प्रकार की सेवा साथ साथ करो. బాబా చెప్తున్నారు, నేను బాగానే ఉన్నాను, నా పురుషార్థం బాగుంది, ఖుషి అవ్వండి. ఖుషి ఉండొద్దని బాబా అన్నాడు. ఖుషి ఉండాలి, కానీ ఖాతా ఖాళీగా అయితే ఉండకూడదు కదా. ఖాళీ ఖాతా చూసి ఖుషిగా ఉండకూడదు కదా. ఎందుకంటే బాప్ దాదా పిల్లల మీద స్నేహం ఉండడం వల్ల ఇంత చెప్తున్నారు. మళ్ళీ తర్వాత మీరు ఫిర్యాదు చేయకండి, మాకు ఇలా తెలీదు, ఇలా అవుతుందని, ఇలా లెక్కేస్తారు బాబా, ఇలా మార్కులు తీస్తారని తెలీదు. కొంచెం మాకు బాబా ఇషారా ఇచ్చుంటే మేము మార్కులు తెచ్చేసుకునేవాళ్ళం. అందుకే ఈరోజు ఏదైతే ఈ పాయింట్స్ చెప్పారో అవన్నీ గుర్తు తెస్తారంట. అలా మీకు అనిపించినప్పుడు లాస్ట్లో, నాకు తెలీదు, నేను అటెన్షన్ పెట్టలేదు ఈ మార్కుల మీద అంటే, బాబా ఇదే పాయింట్ మీ ఎదురుగా గుర్తు తెప్పిస్తారు. అందుకే చెప్తున్నారు బాబా, టీవీలో చిత్రం కనిపించినట్టు ఎదురుగా కనిపిస్తుంది. ఫలానా రోజు ఫలానా ఈ విషయం నేను చెప్పాను, నీకు అర్థం కాలేదా అని చూపిస్తారు. అందుకే ఈ సంవత్సరం సేవ భలే చాలా చెయ్యండి, కానీ 3 రకాలైన ఖాతా మీద అటెన్షన్ పెట్టండి మార్కులు. అలాగే 4 రకాలైన సేవ తోడుగా చెయ్యండి. वाचा का तरफ भारी हो जाए और मनसा तथा कर्मना हल्का हो जाए तो क्या होगा? बैलेंस नहीं रहेगा ना. వాచా సేవ యొక్క పళ్ళెం కాటాలో బరువు అయిపోయి కిందకి దిగిపోతుంటే, మనసా కర్మణ సేవ అనేది పైకి తేలిపోతూ ఉంటే కాటాలోని बैलेंस సరిగా ఉన్నట్టు కాదు కదా. बैलेंस ना रहने के कारण उमंग उत्साह भी नीचे ऊपर होता है. ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కాటాల్లో ఏమవుతుంది, ఉల్లాస ఉత్సాహాలు కూడా కింద పైన అవుతుంది, తగ్గిపోతూ ఉన్నాయి. एक तो अटेंशन रखना, लेकिन बाप दादा बार बार कहते हैं अटेंशन को टेंशन में नहीं बदलना. కాబట్టి ఇది అటెన్షన్ పెట్టుకోండి. కానీ గడిగడికి బాబా ఒకటి చెప్తూ ఉంటారు, అటెన్షన్ని కూడా టెన్షన్లోకి మార్చుకోకండి. అటెన్షన్ పెట్టుకోవాలి, నాకు మార్కులు తగ్గిపోతాయి, అది కూడా టెన్షన్గా కాకూడదు. కई बार अटेंशन को टेंशन बना देते, ये नहीं करना. అలా జరుగుతుంది
కొన్నిసార్లు అటెన్షన్ని టెన్షన్గా తయారు చేసేసుకుంటున్నారు. అలా చేయకండి అంటున్నారు బాబా. सहज और नेचुरल अटेंशन डबल लाइट स्थिति में नेचुरल अटेंशन होता है. సహజంగా మరియు నేచురల్గా అటెన్షన్ పెట్టుకోవాలి. మీరు డబల్ లైట్ స్థితిలో నేచురల్ అటెన్షన్ ఉండనే ఉంటుంది అన్నారు. अच्छा, सदा अपने चेहरे और चलन में पवित्रता के रूहानियत की चमक वाले सदा हर कदम में ब्रह्माचारी श्रेष्ठ आत्माएं सदा अपने सेवा के सर्व खातों को भरपूर रखने वाले, सदा दिल से अपनी उन्नति का दृढ़ संकल्प करने वाले, सदा स्व उन्नति प्रति स्वयं को नंबर 1 आत्मा निमित्त बनाने वाले ऐसे बाप के प्यारे और विशेष ब्रह्मा माँ के प्यारे. आज माँ का दिन मनाया है ना, तो ब्रह्मा माँ के राज दुलारे बच्चों को ब्रह्मा माँ की और विशेष बाप की भी दिल से याद, प्यार और नमस्ते. సదా తమ ముఖము మరియు నడవడికలో పవిత్రత యొక్క ఆత్మిక స్థితి అనే మెరుపు కలిగిన పిల్లలకు సదా ప్రతి అడుగులో బ్రహ్మ ఆచారి అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా తమ సేవ యొక్క సర్వ ఖాతాలను నిండుగా ఉంచుకునే వారికి సదా హృదయం నుండి తమ ఉన్నతి యొక్క దృఢ సంకల్పం చేసేవారికి సదా స్వ ఉన్నతి పట్ల స్వయాన్ని నంబర్ 1 ఆత్మగా నిమిత్తంగా తయారు చేసుకునే వారికి స్వ ఉన్నతిలో ఇలాంటి బాబాకు ప్రియమైన మరియు విశేషంగా బ్రహ్మ మాకు ప్రియమైన పిల్లలకు ఈరోజు మా యొక్క రోజు జరుపుకుంటున్నారు కదా. కాబట్టి బ్రహ్మ మా యొక్క రాజ దులారే పిల్లలకు బ్రహ్మ తల్లి మరి విశేషంగా శివబాబా నుండి కూడా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. మరి మనందరం నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. मधुबन निवासीलతో మాట్లాడుతున్నారు बाबा. मधुबन निवासियों को अच्छे और गोल्डन चांस मिलते, इसलिए ड्रामा अनुसार जिन्हें बार बार गोल्डन चांस मिलते उन्हें बाप दादा बड़े से बड़े चांसलर कहते हैं. मधुबन निवासीలకు మంచి మరియు గోల్డెన్ ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది. అందుకే బాబా గడే గడేకు ఛాన్స్ తీసుకునే వాళ్లకు టైటిల్ ఏమి ఇస్తున్నారు? అతి గొప్ప ఛాన్సలర్. सेवा का फल और बल दोनों ही प्राप्त होता है. बल भी मिल रहा है, वो बल सेवा कर रहा है और फल सदा शक्तिशाली बनाई आगे बढ़ा रहा है. సేవ ద్వారా బలం కూడా దొరుకుతుంది మధుబన్ వాళ్లకు. ఆ బలమే సేవ చేస్తుంది. మరి దాని ఫలం సదా శక్తిశాలిగా తయారు చేసి ముందుకు నడిపిస్తుంది. ఇది ఫలం దొరుకుతుంది, సేవ యొక్క బలం మరియు ఫలం. सबसे ज़्यादा मुरलियाँ कौन सुनता है? मधुबन वाले. वो तो गिनती से मुरलियाँ सुनते और आप सदा ही मुरलियाँ सुनते रहते. सुनने में भी नंबर 1 हो और करने में भी 1 नंबर हो या कभी 2 हो जाता है. అందరికన్నా ఎక్కువ మురళీలు వింటున్న వాళ్ళు మధుబన్ వాళ్ళే కదా. బయట నుండి వినేవాళ్ళు అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు ఏమైనా మురళి. కానీ మధుబన్ వాళ్ళు రోజు మురళి వింటున్నారు. మురళి వినడంలో నంబర్ 1, మరి ప్రాక్టికల్ చేయటంలో కూడా నంబర్ 1 2 నంబర్ కాదు కదా. जो समीप होती उन पर विशेष हुज्जत होती है, तो बाप दादा की भी विशेष हुज्जत है. करना ही है और नंबर 1 करना है. కిసి మే బి నంబర్ పీछे नहीं. దగ్గరలో ఎవరైతే ఉంటారో సమీపంగా వారిపైన విశేషమైన ఒక గర్వము, ఒక ప్రౌడ్నెస్, ఒక ప్రేమ అనేది ఉంటుంది కదా. ఆ కారణంగా బాబా మధుబన్ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి బాబా ఏమంటున్నారు? చేసి తీరాలి మరియు నంబర్ 1లోనే చెయ్యాలి. మీరు ఏ విషయంలో కూడా వెనుక అయిపోకూడదు అని చెప్తున్నారు బాబా. సబ్ జమా కే ఖాతే నంబర్ 1 ఫుల్ హోనే चाहिए. एक भी खाता जरा खाली नहीं होना चाहिए. ऐसे मधुबन में सर्व प्राप्तियाँ चाहे आत्मिक चाहे शारीरिक सब नंबर 1 मिलते. ऐसे अब करने में सदा नंबर 1
బాబా చెప్తున్నారు, అన్ని జమా ఖాతాలలో కూడా నెంబర్ 1 ఉండాలి, మీరు ఫుల్ ఉండాలి, ఒక ఖాతా కూడా కొంచెం కూడా ఖాళీ ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే మధుబన్లో సర్వప్రాప్తులు మీకు ఉన్నాయి, ఆత్మిక ప్రాప్తులు, శారీరక ప్రాప్తులు అన్నీ నెంబర్ 1లో దొరుకుతున్నాయి. ఇప్పుడు మరి ప్రాక్టికల్ చేయడంలో కూడా నెంబర్ 1 అయి చూపించాలి. 1కి నిషాని హర్ బాత్ మే విన్ కర్నా. నెంబర్ 1 అయితే వాళ్ళ గుర్తులు ఏముంటాయి, ప్రతి విషయంలో విన్ అవుతారు, విజయం పొందుతారు. అగర్ విన్ విజయీ హై తో 1 జరూర్ హై, విన్ కభీ కభీ హై తో నెంబర్ 1 नहीं. ఒకవేళ విజయీగా తయారైనట్లయితే తప్పకుండా నెంబర్ 1 అవుతారు, అప్పుడప్పుడు నెంబర్ 1 కాదు. अच्छा, सेवा की मुबारक है. सेवा के सर्टिफिकेट तो बहुत मिले हैं, और कौन सा सर्टिफिकेट लेने हैं? సేవ మీరు చేస్తున్నందుకు అభినందనలు, సర్టిఫికేట్స్ కూడా చాలా దొరికాయి మీకు. కానీ ఇప్పుడు ఇంకా ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి? एक अपने पुरुषार्थ में दिल पसंद हो, दूसरा प्रभु पसंद हो, और तीसरा परिवार पसंद हो. ये तीनों सर्टिफिकेट हर एक को लेने हैं. ఒక సర్టిఫికేట్ మీ పురుషార్థంలో మీరు మీ హృదయానికి మీరు ప్రియులు అవ్వాలి, స్వయం ప్రియులు. రెండోది ప్రభు ప్రియులు కావాలి, బాబాకు ప్రియం అవ్వాలి. మూడవది పరివార ప్రియులు కావాలి. ఈ 3 సర్టిఫికెట్లు ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ऐसा नहीं कि एक सर्टिफिकेट हो दिल पसंद का, दूसरे ना हो, तीनों ही चाहिए. నా హృదయానికి నేను ప్రియమే, స్వయం ప్రియంగా ఉన్నాను, ఇంకా 2 లేవు, ఇది ఒకటి ఉంది కదా, పర్వాలేదు, కాదు, 3 కావాలి అంటున్నారు బాబా. तो बाप के पसंद कौन है? ప్రభు ప్రియులు అనే సర్టిఫికెట్, బాబాకు ప్రియులయ్యే సర్టిఫికెట్ ఎవరికి దొరుకుతుంది? जो बाप ने कहा और किया, ये है प्रभु पसंद का सर्टिफिकेट. బాబా చెప్పారు నేను చేసాను అనేలా నడుచుకుంటే ఇది ప్రభు ప్రియులు అనే సర్టిఫికేట్ పొందుతారు. और अपने पसंद आता जो आपके दिल है वही बाप के दिल हो. మరి మీకు మీరే ప్రియం అవ్వడం, మీ హృదయానికి మీరు అంటే మీ హృదయం ఏది ఉందో అదే బాబా హృదయము అయి ఉండాలి. అప్పుడే కరెక్ట్ సర్టిఫికేట్ తీసుకోగలరు. अपनी हद के दिल पसंद नहीं, लेकिन बाप के दिल सो मेरी दिल. హద్దులో ఉన్న ఏదో విషయాలతో నా హృదయానికి నేను ఇష్టంగానే ఉన్నాను అలా కాదు, కానీ బాబా హృదయము సో నా హృదయం, ఆయన హృదయంలో ఏది ఉంటో అది నా హృదయం. అలా అయినప్పుడే స్వయం ప్రియులు అనే సర్టిఫికేట్ కూడా वर्तिस्तुंदी. जो बाप के दिल पसंद वही मेरी दिल पसंद. इसको कहते दिल पसंद का सर्टिफिकेट और परिवार की संतुष्टता का सर्टिफिकेट. బాబా హృదయానికి ఏది ఇష్టమో నా హృదయానికి కూడా అదే ఇష్టము అని నడవాలి. అప్పుడే మీ హృదయానికి మీరు ఇష్టం అనే సర్టిఫికేట్ కరెక్ట్ అయింది. పరివారానికి కూడా ఇష్టపడతారు, అప్పుడు పరివారం నుండి కూడా సంతుష్టత సర్టిఫికేట్ దొరుకుతుంది. तो ये तीनों सर्टिफिकेट लिए हैं, ये 3 రకాల సర్టిఫికేట్ తీసుకున్నారా? सर्टिफिकेट जो मिलता है उसमें वेरीफाई भी होता है, बड़ों से वेरीफाई भी करना पड़े. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వెరిఫై కూడా పెద్దవాళ్ళ ద్వారా జరగాలి అంటున్నారు బాబా. बाप तो जल्दी राज़ी हो जाते, लेकिन यहाँ सबको राज़ी करना है. బాబా నుండి సర్టిఫికేట్ తీసుకోవడం ఈజీ, అతను తొందరగా రాజీ అయిపోతారు కదా. మీరు కొంచెం చేసినా కూడా ఎంతో రాజీ అయిపోతారు బాబా. కానీ ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళని రాజీ చేయాలన్నారు బాబా. तो जो साथ रहते हैं उनसे सर्टिफिकेट को वेरीफाई करना पड़े. బాబా సాటిస్ఫై నా నుండి సరిపోదు, మీ తోడులో ఎవరు నిరంతరం ఉంటున్నారో వాళ్ళ నుండి కూడా మీకు సర్టిఫికేట్ ఉండాలి, వెరిఫై చేసుకోండి. అది నా తోడులో నిరంతరం ఎవరు ఉంటున్నారో వాళ్ళ మనసుకి ఇష్టపడేలా, వారి హృదయాన్ని జయించుకునేలా, వాళ్ళు సాటిస్ఫై అయ్యేలా నా నుండి నేను నడుస్తున్నానా, ఇంపార్టెంట్ ఇది అంటున్నాను బాబా. బాబా నుండి సర్టిఫికేట్ దొరికింది చాలని అంటే కాదు. బాప్ తో జ్యాదా రెహం దిల్ హే నా తో హాజీ కై దేంగే. ఎందుకంటే బాబా చాలా దయాహృదయుడు కదా. మీరు చెప్పిన దానికి బాబా హాజీ అనేస్తారు. కానీ
పరివారము, అందులో కూడా నిరంతరం సాత్విగా ఎవరితో ఉంటున్నామో వాళ్ళ హృదయం జయించాలి మనం. అచ్చా, సభీకి డిపార్ట్మెంట్ నిర్విఘ్న హే, స్వయం भी నిర్విఘ్న హే. మధుబన్ వాళ్ళని అడుగుతున్నారు, బాబా అన్ని డిపార్ట్మెంట్లో నిర్విఘ్నంగా నడుస్తున్నారా, మీరు స్వయం కూడా నిర్విఘ్నంగా ఉన్నారా? సేవాకి खुशबू विश्व में भी है तो सूक्ष्म वतन तक भी है. अभी सिर्फ इन 3 सर्टिफिकेट को वेरीफाई करना. మీరు చేసే సేవ యొక్క సుగంధం విశ్వంలో కూడా వ్యాపిస్తుంది, సూక్ష్మవతనం వరకు కూడా వ్యాపించింది. అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ 3 సర్టిఫికెట్లు బాబా ఏదైతే చెప్పారో దీన్ని వెరిఫై చేసుకోండి, దీనిలో కరెక్ట్గా ఉన్నారా లేదా అని. अच्छा, भारतवासीలతో మాట్లాడుతున్నారు బాబా. ऐसे अनुभव होता है कि सुखदाता बाप के साथ सुखी बच्चे बन गए हैं. సుఖదాత బాబా పిల్లల మేము సుఖీగా అయిపోయాము అనిపిస్తుందా? बाप सुखदाता आए तो बच्चे सुख स्वरूप होंगे ना, कभी दुख की लहर आती है. సుఖదాత పిల్లలు సుఖ స్వరూపమే ఉంటారు కదా, ఉంటున్నారా? ఎప్పుడైనా దుఃఖం ఏ కాలాలో వచ్చేస్తున్నాయా? सुखदाता के बच्चों के पास दुख आ नहीं सकता, क्योंकि सुखदाता बाप का खजाना अपना खजाना हो गए. సుఖదాత పిల్లలు ఎదురుగా దుఃఖం అనేది రాదు. ఎందుకు? సుఖదాత బాబా యొక్క ఖజానా ఏదైతే పిల్లలది అదే ఖజానా అయిపోయింది కదా. సుఖ అప్ని ప్రాపర్టీ हो गई. మన తండ్రి సుఖదాత అయితే మనకు సుఖం అనేది ఆస్తిగా దొరికింది కదా. సుఖ, శాంతి, శక్తి, ఖుషి ఆప్కా ఖజానా. ఏమేం ప్రాపర్టీ దొరికే బాబా నుండి ఖజానా? సుఖము, శాంతి, శక్తి, ఖుషి. बाप का खजाना सो आपका खजाना हो गया. बालक सो मालिक होना, बाबा ఖజానా మీ ఖజానా అయిపోయింది. बालक सो मालिक కూడా అయ్యారు కదా మీరు. अच्छा, భారత్ भी कम नहीं, हर ग्रुप में पहुंच जाते. భారతీయులు తక్కువేం కాదు, ప్రతి గ్రూప్లో సంఖ్య బాగానే చేరిపోతూ ఉన్నారు. बाप भी खुश होते हैं. 5000 वर्ष को कोई हुए फिर से मिल जाए तो कितनी खुशी होगी. బాబా కూడా చాలా ఖుషి అవుతున్నారు. 5000 సంవత్సరాల నుండి తప్పిపోయి దొరికారంటే ఇంత ఖుషి. अगर कोई 10-12 वर्ष का कोई हुआ भी फिर से मिलता है तो कितनी खुशी होती. 10-12 సంవత్సరాలు దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటే కూడా ఎంత ఖుషి ఉంటుంది మరి బాబాతో. और ये 5000 वर्ष बाप और बच्चे अलग हो गए और अब फिर से मिल गए, इसलिए बहुत खुशी है ना. 5000 సంవత్సరాల నుండి బాబా నుండి విడిపోయాం. 10-12 ఏళ్ళ తర్వాత కలుసుకుంటే ఎంత ఖుషి అయిపోతాం, ఎంత ప్రేమ ఒకరి మీద ఒకరికి వచ్చేస్తుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబాతో కలిసామంటే చాలా ఖుషి ఉండాలి కదా. सबसे ज़्यादा खुशी किसके पास है? सभी के पास है, क्योंकि ये खुशी का खजाना इतना बड़ा है जो कितने भी लेवे जितने भी लेवे अखुट हैं. इसलिए हर एक अधिकारी आत्मा ऐसे है ना. అందరికన్నా ఎక్కువ ఖుషి ఎవరి దగ్గర ఉంది? అందరి దగ్గర ఉంది. ఎందుకంటే ఈ ఖుషి యొక్క ఖజానా ఎంత గొప్పది బాబా దగ్గర ఉందంటే ఎంతమంది తీసుకున్నా ఎంత తీసుకున్నా తరగదు. అందువల్ల ప్రతి ఒక్కరూ అధికారి ఆత్మై ఉన్నారు కదా మీరు. సంగమి को कौन सा युग कहते? संगमी खुशी का युग है. संगम युगం ఎలాంటి యుగం? ఖుషి యొక్క యుగం. ఖజానే ही ఖజానే, जितना ఖజానా चाहो उतना भर सकते. సంగమ యుగం ఎలాంటిది? ఖజానాలే ఖజానాలు, ఎంత కావాలంటే అంత నింపుకోవచ్చు. धनवान भव का सर्व खजाने भव का वरदान मिला हुआ है. సంగమ యుగంలో ధన్వాన్ భవ, సర్వ ఖజానాలతో నిండుగా ఉండండి वरदानम बाबा इच्छेसाరు. सर्व खजानों का वरदान प्राप्त है. ब्राह्मण जीवन में तो खुशियाँ ही खुशियाँ हैं. सर्व ఖజానాల వరదానం దొరికేసింది. ब्राह्मण జీవితంలో ఖుషి है खुशी. ये खुशी कभी गायब तो नहीं हो जाती. ये खुशी ఎప్పుడు మాయం అవటం లేదు కదా. माया चोरी तो नहीं करती खजानों की. जो सावधान होशियार होता है उसका खजाना कभी कोई लूट नहीं सकता. మాయా దొంగలించట్లేదు కదా మీ ఖజానాలు. ఎవరైతే తెలివిగా సావధానంగా ఉంటారో వారి ఖజానాలు ఎప్పుడెవరు లూటీ చేయరు. जो थोड़ा सा अलबेला होता है उसका खजाना लूट लेते. కొంచెమైనా అల్బేలాగా అశ్రద్ధగా ఉంటే వాళ్ళ ఖజానాలు లూటీ చేసేస్తారు ఎవరైనా. आप तो सावधान होना या कभी कभी सो जाते हैं. మీరు ఎలా ఉంటున్నారు? సావధానంగా ఉంటున్నారా? అప్పుడప్పుడు నిద్రపోతున్నారా?
कोई सो जाते तो चोरी हो जाते ना, अलबेले हो गए, सदा होशियार, सदा जागती ज्योति रहे तो మాయ की मत नहीं, जो ఖజానా లూట్ కర్ లే జాయే. ఎవరైనా నిద్రపోతే దొంగలు పడతారు కదా, అల్బేలే అయిపోయినట్టే కదా నిద్రపోతే. కానీ మీరెవరు సదా హోషియార్, సదా తెలివిగా ఉండేవారు, సదా జాగతి జ్యోతి, వెలిగే జ్యోతి. అలా ఉంటే మాయకు ధైర్యమే చాలదంట వచ్చి మీ ఖజానాలు దొంగలించటానికి. अच्छा, जहाँ से भी आए हो सब पद्मा पदम भाग्यवान हो, यही गीत गाते रहो, सब कुछ मिल गया. ఎంత మంచి పాయింట్ చెప్తున్నారు బాబా. ఎక్కడి నుండి వచ్చిన వారైనా మీరందరూ కూడా పద్మా పద్మా భాగ్యవంతులే. కాబట్టి ఈ పాట ఎప్పుడు పాడుతూ ఉండండి. మాకు సర్వము దొరికింది, సర్వము దొరికింది, దొరకాల్సిందంతా దొరికేసింది, చాలా ఎక్కువే దొరికింది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే దొరికింది బాబా నుండి. అలానే ఎప్పుడు పాట పాడుతూ ఉండండి. 21 जन्मों के लिए गारंटी की ये खजाने साथ रहेंगे, इतनी बड़ी गारंटी कोई दे नहीं सकता. 21 జన్మల కోసం గ్యారెంటీ ఇస్తున్నారు బాబా. ఈ ఖజానా మీ తోడు ఉంటుంది, నేను ఇచ్చింది 21 జన్మలు. ఇలాంటి గ్యారెంటీ ఎక్కడ ఎవరు ఇవ్వలేరు. तो ये गारंटी कार्ड ले लिए हैं ना, ये गारंटी कार्ड कोई रिवाजी आत्मा देने वाली नहीं है. ఇలాంటి గ్యారెంటీ కార్డు మామూలు ఆత్మలు ఎవరు ఇవ్వలేరు మీకు. दाता है इसलिए कोई डर नहीं, कोई शक नहीं है. బాబా ఉన్నదే దాత, అందువలన మీకేమీ భయం లేదు. బాబా అంటున్నారు కానీ మాకు దొరుకుతుందా లేదని డాట్ పడే అవసరమే లేదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, వరదాన్. ఈరోజు మురళి నుండి వరదానం. फॉलो फादर करते हुए सपूत बन हर कर्म में सबूत देने वाले सफलता स्वरूप भव. ఫాలో ఫాదర్ చేస్తూ సుపుత్రులుగా తారై ప్రతి కర్మలో ప్రత్యక్ష ప్రమాణం, ప్రాక్టికల్ ప్రూఫ్ చూపించేటటువంటి సఫలత స్వరూపంగా కండి. ఫాలో ఫాదర్ చేస్తూ సుపుత్రులుగా తయారై ప్రతి కర్మలో ప్రత్యక్ష ప్రమాణం చూపించేటటువంటి సఫలతా స్వరూపంగా కండి. जो फॉलो फादर करने वाले बच्चे वही समान है, क्योंकि जो बाप के कदम वो आपके कदम. ఎవరైతే ఫాలో ఫాదర్ చేసే పిల్లలు ఉన్నారో వాళ్ళే సమానమైన వారు. ఎందుకంటే బాబా అడుగులే మీ అడుగులు కదా ఫాలో చేయడం అంటే. बाप दादा सपूत उन्हें कहते जो हर कर्म में सबूत दे. బాప్ దాదా సుపుత్రులు, మంచి పిల్లలు అని ఎవరిని అనుకుంటారంటే ఎవరైతే ప్రతి కర్మలో ప్రత్యక్ష ప్రమాణం చూపిస్తారో, ప్రాక్టికల్ ప్రూఫ్, వాళ్ళే సుపుత్రులు. సపూత్ అత్తా సదా బాప్ కి శ్రీమత్ కా హాత్ और साथ अनुभव करने वाले. సుపుత్రులు అంటే సదా బాబా శ్రీమతం యొక్క చేయి మరియు తోడు, చేదోడు అంటారు కదా, అదేంటి బాబా శ్రీమతం. బాబా శ్రీమతం యొక్క చేదోడు అనుభవం చేసేవారే సుపుత్రులు. జహా బాప్ కి శ్రీమత్ వ వరదాన్ కా హాతే వహా సఫలత హై. ఎక్కడైతే బాబా శ్రీమతము మరియు బాబా వరదానాలని చేయి మనతో ఉందో అక్కడ సఫలతయే ఉంటుంది. इसलिए कोई भी कार्य करते स्मृति में लाओ कि बाप के वरदान का हाथ हमारे ऊपर है. అందువలన ఏ కార్యం చేస్తున్నది స్మృతిలో తెచ్చుకోండి, బాబా వరదానాల యొక్క చేయి నా తలపైన ఉంది అని. स्लोगन. हीरे तुल्य ऊंची स्थिति में स्थित होकर किए गए कर्म ही मूल्यवान कर्म है. వజ్రతుల్యమైన ఉన్నత స్థితిలో ఉంటూ చేసే కర్మయే విలువైన కర్మ. వజ్రతుల్యమైన ఉన్నతమైన స్థితిలో ఉంటూ చేసేటటువంటి కర్మయే విలువైన కర్మ. అచ్చా, ఈరోజు 3వ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 వరకు కూడా యోగం ఉంటుంది. అందరూ వచ్చి చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ పీస్ మెడిటేషన్ సాంగ్స్ మ్యూజిక్తో నడుస్తూ ఉంటుంది సాయంత్రం యోగం.
విన్నారు కదా మురళి. ఒక టీచర్ కూర్చొని మోడల్ పేపర్ చెప్తున్నట్టు బాబా మోడల్ పేపర్ చేయిస్తారు కదా టీచర్స్. బాబా కూడా ఈరోజు ఒక మోడల్ పేపర్ ఇచ్చారు మనకి. సబ్జెక్ట్స్ ఏంటి, అవి ఎలా ఏ క్వశ్చన్ కవర్ చేయాలి, దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి, ఇది నేను కంప్లీట్ చేస్తే అయిపోయింది కదా అంటే కాదు, ఇది కూడా గమనికి పెట్టుకోవాలి. కొన్ని ఉంటాయి కదా, కంబైన్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీనికి అన్నీ కలిపితేనే అది పాస్ అయినట్టు. అలా బాబా కూడా 4 సేవలు, 3 రకాలైన సేవ బాబా చెప్పారు. స్వసేవ, విశ్వసేవ, మనస సేవ, యజ్ఞ సేవ. ఇంకా 3 రకాలైన ఖాతా సేవలో కూడా మనస, వాచ, కర్మ, తను, మన, ధనం. ఇవి చెక్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ధనము అనేది వచ్చేటప్పటికి సమర్పిత ఆత్మలకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు. నేనేమి కొంతమంది సమర్పణ అవడానికి కూడా అలా ఆలోచిస్తారు. నేను ధనసేవ, నాది మళ్ళీ మార్కులు రావు కదా కాబట్టి నేను పెళ్లి చేసుకోను, జాబ్ చేసుకుంటూ బాబా సేవ చేస్తాను, అక్కయ్య ధనంతో సేవ చేస్తాను కదా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. బాబా చెప్తున్నారు సమర్పణ అయి ఉండే వాళ్ళకి ఆప్షన్ బాబా ఏమి ఇచ్చారంటే, వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా మీరు ఖర్చు పెడితే అది మీరు సేవ చేస్తున్నట్టే లెక్క, మీ ఖాతాలోకి వస్తుంది. అలాగే మీరు జ్ఞానం ఇవ్వడం ద్వారా అటువంటి హ్యాండ్స్ తయారైతే ధన రూపంలో సహాయం అయ్యేలా బాబాకు అది కూడా మీ షేర్ వస్తుంది. వాళ్ళు చేసిన దానిలో మీకు షేర్ తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇలా ధన సేవ అనే దానిలో మార్కులు చేరుతాయి సమర్పణైన వారిది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है। आनंदमय हो मधुर मन, आनंदमय हो मधुर मन, मुस्कुराता है सफलता का द्वार खुल जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है। चमक चेहरों पे लाए, मंजिल पर सहज पहुँचाए।
सिखाए, सारे जग को सुख पहुँचाए, संबंधों को सुखमय बनाए, रोग रहित इस तन को बनाए, बने राहे आसान सुखद सफर, बने राहे आसान सुखद सफर, हो जाता है सफलता का द्वार खुल जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है। सद्गुणों से वो चरित्र सजाए, सबको दिल से मित्र बनाए, प्रेम पात्र बन सम्मान पाए, सहयोगी बन हाथ बटाए, निर्मल विमल जीवन पाए, सुख का मार्ग सबको बताए, राजयोगी बनकर विघ्न जी, राजयोगी बनकर विघ्न जी बन जाता है, सफलता का द्वार खुल जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है।